ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. థియేటర్స్లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హనుమాన్ ఓటీటీలో కూడా సత్తా చాటుతోంది. తాజాగా హనుమాన్ ఖాతాలో తొలి అవార్డు వచ్చి చేరింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పోటీని తట్టుకొని 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. కేవలం 40 కోట్లతో హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా కాగా హనుమాన్ కథకు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో ప్రశాంత్ వర్మ కష్టం కనిపిస్తుంది. హనుమాన్ విజువల్స్ చూసిన పిల్లలు పెద్దలు ఫిదా అయిపోయారు. అందుకే వారందరినీ మరోసారి సినిమా చూసేలా చేశాయి. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాకు అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్లో హనుమాన్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో పంచుకున్నాడు. అవార్డు పట్టుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాకు తొలి అవార్డు అందుకున్నాను, థ్యాంక్ యూ రేడియో సిటీ అంటూ పోస్ట్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హనుమాన్ సెకండ్ పార్ట్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది.